ఉమ్, నగలు ఇచ్చామనుకుందాం, రేపు పొద్దున మనం అమ్ముకుంటానంటే ఊరుకుంటారు వాళ్ళు. అది కానీ కన్విన్స్ చేయడానికి ఏం చెప్తారు, మీ పిల్లకి మీరు పెట్టుకునేదే కదండి మీ ఇష్టం అంటారు. అంతే కదా. అంటే సైకలాజికల్గా మన మీద భారాన్ని ఉమ్, మన కోసమే అని వెచ్చడం, అంతే, అవును. మన మీద భారాన్ని మన కోసమే అన్న ఫీలింగ్ కల్పించడం అనమాట. మీ అల్లుడికి ఏముందండి, ఏదో బంగారం చేయని పడేయండి, మీ అల్లుడే కదా, మీకు గొప్పగా ఉంటుంది, మీ అల్లుడే కదా ఫ్లాట్ కొని పెట్టండి, ఇట్లా చెబుతుంటారు అనమాట. ఇప్పుడు ఇది కూడా అట్లాగే ఉందా? ఎందుకంటే ఇప్పుడు దాంట్లో సాక్షి వాడు రాసిన దాని ప్రకారం ఏమనుంది, పీక్ అవర్స్ ఛార్జెస్ అట. అవును, పీక్ అవర్స్ బాధుడే. పొద్దున 10 లోపు సాయంత్రం 6 తర్వాత వాడేదానికి ₹10 నుంచి రూపాయి ఎక్కువ ఉంటుందంట. అవును, అది రేపు బిల్లులో చూపెట్టాలిగా, చూపెట్టినప్పుడు పీక్ అలాగే ఛార్జెస్ సాయంత్రం అన్నప్పుడు ఊరుకుంటారా? సాయంత్రం కూడా అదే 6 నుంచి 10 సాయంత్రం గంటల 6 వరకు peak hours. మనకి మామూలుగా 10 టీవీ ఛానళ్ళలో మీకు తెలుసు ప్రైమ్ టైం అంటాం, అడ్వర్టైజ్మెంట్ Prime time, రేట్ అవును. ఎక్కువ ఉంటుంది ప్రైమ్ టైం, అవును, పొద్దున పూట అవును, సాయంత్రం పూట. ఇప్పుడు ఆ టైం అంటున్నారు వీళ్ళు, ఇది పీక్ అవర్స్. పీక్ అవర్స్ అంటున్నారు వీళ్ళేమో వీళ్ళ భాషలో. మనం ప్రైమ్ టైం అంటాం, ఈవెన్ అడ్వర్టైజ్మెంట్లు కూడా ప్రైమ్ టైం యాడ్స్ అంటారు కదా. అవును, రేట్లు ఎక్కువ. అట్లాగా ఇక్కడ వీళ్ళు ప్రైమ్ టైం అంటున్నారు, ఇదే పీక్ అవర్స్ అంటున్నారు. ఉమ్, ఇది నిజమైతే కనుక చాలా పెద్ద ఇష్యూ. అదే అలా కదా. కాకూడదని కోరుకుందాం. ఒక తీపి కబురు నేను పొద్దున్నే చూడగానే